హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సికి సంబంధించి ఏ సమస్యలున్నా hello.lokesh@ap.gov.in అనే ఈమెయిల్ ఐడికి మీ సమస్యల్ని పంపించండి. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే, ఏదైతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక ఒక వివాదాస్పద అంశంగా మెజార్టీ అభ్యర్థులు దీనికోసం వ్యతిరేకించారో దానికి సంబంధించిన విషయం మీద ఈనాడులో ఒక న్యూస్ అయితే వచ్చింది. రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతోనే డిఎస్సికి అనుమతిస్తున్నట్టుగా వార్త అయితే ప్రచురించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిఎస్సి నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలు 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40% మార్కులు ఉండాలనే నిబంధన పెట్టారు. కానీ గతేడాది నిర్వహించినటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులకు డిగ్రీలో 40% మార్కులున్నా అనుమతించారు. బీఈడి చేసేందుకు డిగ్రీలో 40% అర్హత మార్కులుగా ఉన్నాయి. బీఈడి చేసి టెట్ రాసిన తర్వాత ఇప్పుడు 45% మార్కులు నిబంధన పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్కుల శాతాన్ని తగ్గించాలని పలువురు వినతులు సమర్పించారు. దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ 40% మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయంటూ ఈనాడులో అయితే కథనం వచ్చింది. ఇదే సందర్భంలో సాక్షిలో దీనిపై ఏ విధంగా న్యూస్ వచ్చిందంటే, డిఎస్సి వెబ్సైట్లో మార్పులు, 10th ఇంటర్ మార్కుల పర్సెంటేజీ తొలగింపు, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ సమస్య పరిష్కారం, డిగ్రీలో 35% మార్కులున్నా కూడా దరఖాస్తు అప్లోడ్కు అవకాశం. ఇది మనకి సాక్షి పేపర్లో ప్రధానంగా ఇచ్చిన విషయం. ఏది ఏమైనప్పటికీ ఈ డిగ్రీ ఇంటర్ అర్హతలపై ఇంతవరకు అభ్యర్థులు ఎవరైతే తమ యొక్క ఆందోళన వ్యక్తపరిచారో వాళ్ళకి సంబంధించిన సమస్య అయితే పరిష్కార మార్గం వైపు అడుగులు వేసిందని చెప్పాలి. తప్పనిసరిగా అధికారులు దానికైతే మార్గం చూపిస్తారని మనకు నమ్మకం అయితే కలిగింది. మరి దీనిపై ఎవరైతే డిగ్రీలో 40%, 45%కి సంబంధించి 50%కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్తో ఇంతవరకు అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ సమస్య పరిష్కారం అయింది అనిపించిన తర్వాత తప్పనిసరిగా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ సమస్య పరిష్కారం అయిందా లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇక ప్రధానంగా మెగా డిఎస్సి సంబంధించి ఉన్నటువంటి అనేక సమస్యల్లో ప్రధానమైన సమస్య అనేది టెట్ అనేది వేయమని చాలామంది లక్షలాది మంది అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయం మీద కూడా ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చాలామంది ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరు కూడా తమ యొక్క నిరసనలని, విన్నపాలని ప్రభుత్వానికి తెలియజేయడంలో ఎటువంటి బద్దకించే పని చేయొద్దు. మీరు ఇంకా మరింత స్పీడప్ చేసి తప్పనిసరిగా టెట్ కావాలంటూ కామెంట్ల రూపంలోను, అలాగే వీడియోలు షేర్ చేయడం ద్వారా, అలాగే ఈమెయిల్స్ ద్వారా, అలాగే నేరుగా మన విద్యాశాఖ మంత్రి గారిని కలవడం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవడానికి కొంచెం చైతన్యంగా ఉండండి. బద్దకించొద్దు. మీరు ఎంతగా ఈ కొద్ది రోజులు కష్టపడతారు, తప్పనిసరిగా మీకు టెట్ వేసి మీ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రభుత్వం మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక తప్పనిసరిగా మీరు చైతన్యంతో ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండండి. మీ ప్రిపరేషన్ కూడా ఒకవైపు కొనసాగించండి. ఏదేమైనప్పటికీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించి అందరికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక షెడ్యూల్ అనేది రావాలని, 90 రోజులకు దాటి ప్రిపరేషన్ టైం ఇవ్వాలని, నోటిఫికేషన్ టు ఎగ్జామ్స్ మధ్య 90 రోజుల కంటే ఎక్కువ ప్రిపరేషన్ సమయం ఇవ్వాలని, అందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణం కల్పించి మెగా డిఎస్సిని పూర్తి చేయాలని మెజార్టీ అభ్యర్థులు అందరూ కూడా మెగా డిఎస్సి అభ్యర్థులు అందరూ కోరుకుంటున్నారు. అదంతా జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరి చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. అదే సందర్భంలో మీకు టెట్ కావాలనేటువంటి విషయం కానీ, డిఎస్సి సమయం ఎక్కువ కావాలనేటువంటి విషయం కానీ మీరు మీ కామెంట్ని ఈ వీడియో కింద చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేసేటప్పుడు సవివరంగా సవినయంగా కామెంట్ చేయండి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.